హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం అసలు క్లిక్ చేయకుండా ఉండకండి, ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే బిగ్ బాస్ అయిపోయింది కదా, నేను ఏం వీడియోస్ మాట్లాడాలి, ఎట్లా రా బాబు, కంటెంట్ ఏంది, నా వాచ్ అవర్ కూడా ఇంకా నిండలేదని మస్తు టెన్షన్ పడుతున్నా. అండ్ నాకు బిగ్ బాస్ సీజన్ 9 మంచి హిట్ ఇచ్చింది సబ్స్క్రైబర్స్ తోటి. అండ్ నా ఛానల్ కూడా బాగా వైరల్ అయిపోయింది. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగిరు, నాకు సపోర్ట్ కూడా మంచిగా వచ్చింది. చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా మీ అందరికి రుణపడే ఉంటా. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినామనుకోండి, అది హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా దానికి ఆడియన్సే కారణం. సో ఆడియన్సే దేవుళ్ళు, ఆడియన్సే మనల్ని ముందుకు తీసుకెళ్ళాలన్నా వెనకకి తొక్కేయాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటువంటి ఆడియన్స్ హట్ అయితే ఎట్లుంటుందో తెలుసా? అన్వేషణ ఫాలోవర్స్ ఎట్లా తగ్గుతున్నారో అట్లుంటుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడే మాట కంట్రోల్గా ఉండాలి. తెలుసో తెలియకో కొన్ని పదాలు అయితే వదిలేస్తూ ఉంటాం అందరం, కానీ దాంట్లో కొన్ని పద్ధతిగా మాట్లాడాలి. తెలుసో తెలియక వదిలేసిన పదాలు ఏవైతే ఉన్నాయో ఎవరిని కించపరిచే విధంగా కానీ ఎవరిని హట్ అయ్యే విధంగా కానీ ఉండకూడదు. ఇంకొకటి అంటే నేను మాట్లాడలేదా బిగ్ బాస్ అప్పుడు అంటే, అది బిగ్ బాస్లో షో, అది ఆ షో చూసి రివ్యూవర్గా మనం మాట్లాడిన మాటలు అవి, అంతే తప్ప ఎవరిని పర్సనల్గా వెళ్ళి మాట్లాడింది ఏది లేదు. కానీ ఇక్కడ అన్వేషణ ఏం చేసిండు, పర్సనల్గా టార్గెట్ చేసాడు మనుషుల్ని. ఇప్పుడు నువ్వు శివాజీ అన్న ఏదైనా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు దాని గురించి మాట్లాడి ఉంటే కనుక, 2 పదాల గురించి మాట్లాడి ఉంటే కనుక సరే మాట్లాడింది కదా, మాట్లాడే హక్కు అందరికీ ఉంది రాజ్యాంగంలో అని చెప్పేసి అనుకుంటాం. సరే అనుకుంటారు, అట్లనే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ 2 పదాలు వదిలేసి ఆయన అమ్మ కాడికేం తిట్టిను, ఆయన పర్సనల్ 10th క్లాస్ ఫెయిల్ అయిండు అని చెప్పేసి, ఆయన ఇండస్ట్రీలో నువ్వు అందరిని తప్పుగా, కళామ తల్లి గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పేసి, అయ్యా బాబాయ్ నోటికి ఎంత వస్తంత మాట్లాడిండండి. నిజంగా ఆయన పనేంది? ట్రావెలింగ్ చేసుకోవాలి. ట్రావెలింగ్ బయట దేశాలు ఎవరెవరైతే చూడలేరో అవన్నీ జనాలకి చూపించడం ఆయన ఒక లక్ష్యం, ఆయన ఒక ధ్యేయం. నేను ట్రావెలింగ్ నామినేషన్ 128 దేశాలు తిరిగినా, ఇంకా తిరుగుతా, అందరికీ చూపిస్తా దేశాలన్నీ ఎట్లున్నాయని చెప్పేసి నువ్వు ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నావు, బాగుంది. కానీ ఇక్కడ నీకు హిందూ దేవాలయాలు ఏం చేసినాయి, హిందూ ధర్మాలు ఏం చేసినాయి, హిందూ దేవతలు ఏం చేసిరు, సీతమ్మ తల్లి ఏం చేసింది, ద్రౌపది దేవి ఏం చేసింది, అది గరికపాటి గారు ఏం చేసిరు, మంచి ప్రవచనాలు చెప్పి ఆయన తిడుతా 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 అంటున్నావు. ఇక్కడ శివాజీ అని ఏం తప్పు చేసిండు, పద్ధతిగా ఉండండమ్మా, పద్ధతిగా రండమ్మా పబ్లిక్లోకి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పుడు శ్రవంతి గారు ఎవరైతే యాంకర్ ఉన్నారో, ఏ చీరతో మొదలైందో లొల్లి అదే చీర ఆవిడ ప్రతి ఈవెంట్ శారీ కట్టుకొని వెళ్తుంది. అవునా? శారీ కట్టుకొని తన ప్రతి ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. అండ్ మొన్న ఒక సినిమా ఏదో ఈవెంట్ చేసింది, అక్కడ అందరు ఎంత బాగున్నారు, పద్ధతిగా పట్టు చీరలతోటి బంగారాలతోటి మెరిసిపోతున్నారు చీరలల్లా అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది. అంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న గర్ల్స్ కూడా ఎవరు శివాజీ అన్న చెప్పిన దాని గురించి తప్పుగా అనుకోలేదు. ఆ 2 పదాలు మాట్లాడిన దాని గురించి ఆయన సిన్సియర్గా సారీ చెప్పిండు. ఆయన తప్పు చేసిండు, సారీ చెప్పిండు, ఓకే. కానీ ఇక్కడ జనాలు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి ఎవరికి ఎంత నోరు ఉంటే అంత వాగుతూనే ఉన్నారు. ఎంత వాగుతున్నారంటే అసలు నిజంగా ఇప్పుడు ఈ అన్వేషణకి ఏమైంది అసలు? ఆయన సారీ చెప్పిండు. ఈయన కూడా శివాజీ అన్నను తిట్టినా, దేవతలను తిట్టినా, గరికపాటి గారిని తిట్టినా, నేను కూడా సారీ చెప్తున్నా అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసిండు. ఆ సారీ ఏమైనా యాక్సెప్టబుల్గా ఉందా? ఆయన కళ్ళల్లో కానీ, ఆయన మనసులో కానీ, ఆయన మొహంలో కానీ ఎక్కడైనా సరే పశ్చాత్తాపం అనేది కనబడ్డదా? ఆయన ఎట్లా చెప్తున్నాడు, నేను సారీ చెప్తున్నా, నా సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే కనుక మీరు నాశనం అయిపోండి, ఇగో నా నాలుక మీద మచ్చ ఉంది, మీరు నాశనం అయిపోండి, అట్లా చెప్పేది సారీ? అదేనా చెప్పే పద్ధతి? అదేనా నువ్వు తప్పు చేసిన అనే ఫీలింగ్ నీలో కొంచెమైనా ఉందా? అస్సలు లేదు. అండ్ ఇక అది సారీ కూడా యాక్సెప్టబుల్గా లేదు. ఇంకా సారీ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఇక దేవతల గురించి తిట్టిండు కాబట్టి ప్రతి ఒక్క హిందూ, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా, హిందూ ఏమంటారు మన హిందూ అయినా ఎవరైనా సరే నా అన్వేషణను ఎవరైతే ఫాలో చేసిరో వాళ్ళందరూ అన్ఫాలో కొట్టిరు. బిడ్డ ఒక్కసారిగా భయపడిపోయిండు, బ్లాక్ చేసిండు, స్ట్రైక్లు వేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు. ఇక భయపడకుండా ఎట్లుంటాడు చెప్పు? ఖచ్చితంగా భయపడిపోయిండు అన్వేషణ. గజ 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 వణికిపోయి ఏం చేసిండు, మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసిండు.
ఇక నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చిండు. నేను ఆంజనేయ స్వామి నాకు ఈ పని చేయమన్నాడు, ఆ పని చేయమన్నాడు, నన్ను ట్రావెలింగ్ బంద్ చేయమన్నాడు. ఆంజనేయ స్వామి నాకు భారతదేశంలో జరుగుతున్న నేరాలు ఘోరాల గురించి మాట్లాడమని చెప్పిండు అని చెప్పేసి ఇంకొక వీడియో పట్టుకొచ్చిండు. దీనిపైన మీ స్పందనింది ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని, లైక్ కొట్టండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాది చిన్న ఛానలే, పెద్ద ఛానల్ ఏం కాదు. నేను కూడా నా వాచ్ అవర్ నిండాలి, నేను మంచి కంటెంటే మాట్లాడాలి అనుకో, సినిమా రివ్యూస్ మాట్లాడాలి అనుకున్నాను. ఒక సినిమా రివ్యూ ఇచ్చిన పోతలేదు, మరి ఏం చేయాలి? ట్రెండింగ్లో ఏ వీడియో ఉంటే గదే పోతుందని చెప్పారు తెలిసిన వాళ్ళందరూ. ఇప్పుడు ట్రెండింగ్లో నాన్ వేషన్ అనే ఉన్నాడు, అందుకే ఆయన గురించి మాట్లాడదామని అయితే అనుకున్నా. ఇప్పుడు ఆయన అయితే 2026 నాది, నేను అందరి గురించి మాట్లాడదాను ఎట్లయితే అనుకున్నాడో, సో నేను ఆయన గురించి వీడియో చూసి నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా ఆయన మాట్లాడిన మాటల గురించి. సో మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇక దేవుళ్ళ గురించి భయపడిపోయి ఆంజనేయ స్వామి వెనకాల ఉన్నాడు. సీతమ్మ గురించి అంటావా, నేను చూసుకుంటా, నువ్వు మొదలుపెట్టు అని చెప్పేసి నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి, వినాయకుడు విఘ్నేశ్వరుడు ఒక చోటు ఉన్నాడు, వినాయకుడు నాకు సుబ్రహ్మణ్య స్వామిని ఇచ్చిండు, నీకు అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పి ఆయన తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నిజంగా తనని తను ఖచ్చితంగా సమర్థించుకుంటాడు. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, మనస్సాక్షికి నువ్వేమని చెప్పుకుంటావు? తప్పు చేసిన ఫీలింగ్ కొంచెం కూడా లేదు మైండ్లో. అరే నేను తప్పుగా మాట్లాడాననే ఫీలింగ్ ఎక్కడా కనబడతలేదు అసలు. అట్లా మాట్లాడుతున్నాడు ప్రతి మాట. ఇప్పుడు కూడా ఏదో ఆరెంజ్ పండు అని చెప్పేసి తమ్నెల్ పెట్టుకొని, బత్తాయి జ్యూస్ అని చెప్పేసి, నేను అంత లోతుగా ఆలోచించలేను అన్వేషణ. అది ఏంటనేది మళ్ళీ ఒక వీడియో క్లారిటీగా చేస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ ఛానల్ మొత్తం నాకు ఒక డౌట్ కూడా వచ్చింది, అందరు బ్లాగ్ చేస్తున్నారు, అందరు స్ట్రైక్ చేస్తున్నారు, మరి నీ వీడియోస్ ఎట్లా పోతాయి? ఇప్పుడు యూట్యూబ్ నీ వీడియోస్ని ఎట్లా ముందు తీసుకెళ్తుంది అనేది నాకైతే కొంచెం పెద్ద డౌట్గా ఉంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఆయన ఏమంటున్నాడు, కూర్చొని మాట్లాడి నేను 2 కోట్లు సంపాదిస్తా. అరే ఒక 10 నిమిషాలు వీడియో చేస్తే నువ్వు 2 కోట్లు సంపాదిస్తావా? ఎట్లా? హౌ? నాకు తెలియట్లేదే అనిపిస్తుంది నిజంగా. మరి 50 లక్షలు ట్యాక్స్ కడతాడంట. ఎంత ఈజీగా చెప్తున్నాడు ఆయన. కూర్చొని మాట్లాడి 2 కోట్లు సంపాదించి మరి 50 లక్షలు ట్యాక్స్ కడతాడంట. మరి అవునులే, ఎక్కడైనా సరే ఎవరైనా సరే చెడుకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన చెడు మంచి అనేది మీకే వదిలేస్తున్నా. ఇప్పుడు మంచి మంచి కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందూ గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, ఇంట్లో డైలీ కంటెంట్ అని, డైలీ రొటీన్ అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు. ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, చేయండి, కాదనడం లేదు. కానీ ఇందులో కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, తగ్గుతున్నారు ఆయనకి. మరి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు? తగ్గే వాళ్ళైతే ఇండియన్ వాళ్ళే అనుకోవాలి. ఇప్పుడు ఆయన ఏవో లైవ్ చేసినప్పుడు ఏమన్నాడు, 18 లక్షల మంది నాకున్నారు ఇన్స్టాలో, ఎవడైనా తగ్గాడా, ఒక్క ఫాలోవర్ అయినా తగ్గాడా అంట. అహం అనేది మన కళ్ళని కప్పేస్తుంది అనమాట. ఈ కంటి పొరలకు అహం అనేది వచ్చిందనుకో, మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా మనకు కనబడదు అనమాట. సో ఆ అహాన్ని ఎప్పుడైనా సరే తీసేసినాం అనుకో, అప్పుడు ఏం తప్పు చేసినాం, మనం ఏం నష్టపోయినాం అనేది అప్పుడే కనబడుతుంది. మనం అంతా రియలైజ్ అయ్యేసరికి మన చేతిలో ఏది ఉండదు. సో అందుకే ఏదైనా సరే మాట్లాడే ముందు కానీ, ఎవరి దగ్గర అయినా సరే ప్రవర్తించిన ప్రవర్తన దగ్గర కానీ చాలా ఆలోచించి తూచి అడుగేయాలి. ఇప్పుడు అన్వేషణ వెనకాల ఆంజనేయ స్వామి ఉన్నాడంట. మరి మన వెనకాల లేడా ఆంజనేయ స్వామి? దేవతల గురించి తప్పుగా మాట్లాడిండు, హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడిండు, గుళ్ళ గురించి తప్పుగా మాట్లాడిండు. ఇప్పుడు ఏదైతే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ హిందువులే చేస్తున్నారని చెప్పేసి ఇట్లా పాయింట్ వేసి చెప్తున్నాడు. మరి దేవుడు మన సైడ్ ఉన్నాడు కదా. ఒకటి గుర్తుంచుకోండి, అన్యాయం ఎప్పుడు ఎగిసి పడుతుంది అనమాట. న్యాయం ఎప్పుడు మెల్లిగా వెళ్తూ ఉంటుంది, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు శివాజీ ఆయన న్యాయంగానే మంచిగానే మాట్లాడిండు కాబట్టి ఆయనను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు అన్నీ మంచి మాటలే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు శివాజీ అని టార్గెట్ చేసిన వాళ్ళందరూ కాంట్రవర్సీలో ఉండిపోయారు కదా. ఇప్పుడు మధ్యలో వచ్చిన అన్వేషణ బలైపోయినట్టే కదా. ఎందుకు వచ్చినావు నువ్వు? నీ ట్రావెలింగ్ ఏదో నువ్వు చేసుకుని ఉంటే అయిపోతుండే కదా. ఇప్పుడు శివాజీ అన్న తప్పుగా మాట్లాడినని చెప్పేసి చాలామంది పెద్ద మనుషులు వచ్చి వత్తాసు పలికిరు. మరి ఇక్కడ ఈయన అన్వేష్ మాట్లాడుతున్నాడు కదా, నా అన్వేష్ అన్న, మరి ఆయన గురించి ఎందుకు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు అంటే, ఎందు గురించి జనాలందరూ చిన్న చిన్న యూట్యూబర్స్, చిన్న చిన్నగా ఉన్న ఛానల్స్ అన్నీ స్పందిస్తున్నాయి. అరే మా ఆదిరెడ్డి అన్న కూడా స్పందించిండు. అన్యాయం ఎందుకు? ఆదిరెడ్డి అన్న వస్తుంటుంది, బిగ్ బాస్ రివ్యూసే చెప్పుకునే ఆదిరెడ్డి అన్న వస్తుంటుంది స్పందించిండు.
అందుకే మేమైతే నిజంగా ఆదిరెడ్డి అన్న శిష్యులమే అనుకోండి. ఎందుకంటే ఆదిరెడ్డి అన్న ఒక రివ్యూవర్గా అయితే అడుగుపెట్టిండు బిగ్ బాస్ హౌస్లోకి. సో ఆయన రివ్యూస్ చూసి ఆయన రివ్యూస్ వల్ల ఆయన ముందుకు వెళ్ళిందని తెలిసి మేము రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఈ సీజన్ 9 అయితే మాకు మంచి హిట్టే ఇచ్చింది. సో ఇప్పుడు అరే ఏం చేయాలి, నేను ఇక బిగ్ బాస్ అయిపోయింది కదా అనుకునే టైంలో ఈ అన్వేషణ కంటెంట్ అయితే దొరికింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయన 2026 నాది, నేను అందరి గురించి మాట్లాడతా, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడతా అన్నాడు. నేను తెలుసుకోవాలనుకుంటున్నా స్త్రీ స్వేచ్ఛ గురించి ఏం మాట్లాడతాడు. ఎందుకంటే నేను కూడా స్త్రీనే కదా, నేను కూడా భారతదేశంలో ఉన్న ఒక మహిళనే. మా గురించి ఏం మాట్లాడతావన్నా నువ్వు, మా గురించి ఎట్లా పోరాటం చేస్తావు, ఏ విధంగా మా గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు నా ఛానల్ మీద ఒక కన్నేసి అయితే పెట్టండి. ఆయన ఏం మాట్లాడినా నేను మీ అందరికి వచ్చి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఛానల్ అందరు బ్లాక్ చేస్తున్నారు, అన్ఫాలో కొడుతున్నారు, చూడదలుచుకోలేదు. కాబట్టి నేను ఒక్కదాన్ని చూస్తే సరిపోతుందిగా మీ అందరికీ. మీ అందరి కళ్ళు నా కళ్ళుగా చేసుకొని నేను చూసి మీకు వచ్చి చెప్తా. నేను ఆఫీస్కి కూడా పోవాలి కాబట్టి నా ఆఫీస్లో నా వర్క్ అయిపోయిన తర్వాతనే నేను ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా చూడగలుగుతా. లేదు ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి ఇదంతా చూడాలంటే మన నుంచి కాదు కదా, మనకు ముందు ఆఫీస్ ఇంపార్టెంట్. సో చేసుకుంటేనే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా జాబే ఇంపార్టెంట్. ఫస్ట్ జాబ్కే నా ప్రియారిటీ. జాబ్ అయిపోయిన తర్వాతనే నేను ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా చూస్తా. సో ఇక కూర్చుంటే 2 కోట్లు వస్తాయి, కూర్చుంటే 3 కోట్లు వస్తాయి అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, ఇలా కష్టం చేసుకొని పని చేసుకొని వచ్చిట యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనేది మీకే వదిలేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఇదే నా వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు, లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ముందు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా. నాకు ఈ 2026 అంతా కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది, నా వీడియోస్ని మంచిగా వైరల్ చేస్తుంది, నాకు సపోర్ట్ చేస్తుంది అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను నెగిటివ్ థాట్స్ తోటి ముందుకు రాలేదు. ప్రతి సంవత్సరం పాజిటివ్ థాట్స్ తోటే ఈ సంవత్సరమైనా నాకు మంచిగా జరుగుతుందేమో అనే ఒక మంచి నమ్మకంతో ముందుకు వస్తున్నా. కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు నాకు మళ్ళీ ప్రతి ఇయర్ ఒక బ్యాడ్ మెమొరీ లాగానే ఉండిపోతుంది అనమాట. అంటే సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతున్నా, కానీ సక్సెస్ అయితే వస్తలేదు. చూద్దాం మరి ఈ సంవత్సరం అయినా సరే నాకు సక్సెస్ ఇస్తుందేమో. బాయ్.